సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాడు. ఆయన దోణి ఆమెను తలగడ మీద తలవాల్చుకొని తిరుగుతుండడు. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అన్నారు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దంతో సముద్రంతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిమ్మలమైంది. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరిద్దరూ నమ్మిక లేక ఉన్నారు అని వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రం లోపడుతున్నామని ఎవరితో కూడా చెప్పబడింది. ఆ స్వరూపక్క కూడా వచ్చింది ఈరోజు. మరి స్వరూపక్క రాలేదే అనుకుంటుంటే దేవుడు ఆశ్చర్యకరంగా నడిపించాడు. దేవుని మహాకృపను బట్టి మనము ఈ సంవత్సరములో దేవుడు 11 నెలలు కాపాడి 12వ నెల బహుమానంగా ఇచ్చి ఈ నెలలో మొదటి దినమున ప్రభు దినమున దేవుని సన్నిధిలో ఉండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని పిల్లలకిచ్చిన గొప్ప భాగ్యం. అందుకని రాజైన దావీదు పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో ప్రథముడుగా కనపడతాడు. నూతన నిబంధనలో భక్త పౌలు కనపడతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మనమందరము ప్రపంచములో అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ దినాలలో మనం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిని బట్టి ప్రభువును స్తుతిస్తూ సంతోషముతో మనం సాగిపోవాలి. ఈ మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు పోతురై ప్రమోద్ చదవగా మనం విన్నాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పారు. ఇద్దరి అనగా ఈ లోకము, అద్దరికి అనగా పరలోకము. భూమి మీద మన జీవిత కాలము మనము యాత్రికులము, పరదేశులము. భూమిని గురించి భలే విచిత్రంగా ఒక ఆయన అన్నాడు. మనం నడిచేటప్పుడు భూమి మీద నడుస్తాం, కానీ మనం చనిపోతే భూమి మట్టిని మనపైన చల్లుతారు. చూసారా? మనం జీవించినంత కాలము భూమి మన కాళ్ళ కింద ఉంటుంది. మనము చనిపోతే అదే మట్టిని మన పైన వేసేస్తాం. కనుక సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదము అని ఒక చిన్న దోణిలో బయలుదేరుతూ ఉన్నారు. ఈ సంఘటన 3 సువార్తల్లో కూడా రాయబడింది. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, అలాగే లూకా సువార్తల్లో కూడా రాయబడింది.
మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, ఆయన వెంట శిష్యులు వెళ్ళిరి అనే మాట మనం చూస్తాం. ఆయన వెంట విశ్వాసి జీవితములో భూమి మీద మనము జీవించినంత కాలము ఆయన వెంటనే, ఆయన వెంట, ఆయనతో మనము ముందుకు సాగాలి. అందుకే పౌలు గారు అన్నారు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో, ఎలాగంట? ఓపికతో. ఈ అధ్యాయములో మొదట భయంకరమైన తుఫాను, మొదటి మాట. రెండవ మాటలో లూకాసు సువార్తలో మనకు ఒక శ్రేష్టమైన మాట దొరుకుతుంది. 8వ అధ్యాయము 23వ వచనములో, వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. వారు వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. అలలు ఆ దోణెను కొట్టినందున దోణె అలలతో నిండిపోయి ఉందంట. 3వ మాట. ఇక 4వ మాట, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడెక్కడ నిద్రించాడు? పాల్ చెప్పగలవా? యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడెక్కడ నిద్రించాడు? సజీవముగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కసారి ఆయన నిద్రించాడు. ఆయన చనిపోతున్నప్పుడు తన ఆత్మను తండ్రికి అప్పగించి నిద్రించినని మాట మనం చూస్తాం. ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. 4వ మాట, వారు ప్రభును గురించి ప్రార్థన చేస్తున్నారు, శిష్యుల ప్రార్థన. 5వ మాటలో ప్రభు యొక్క జవాబు. ఈ అధ్యాయములో ఎవరెవరిని గద్దించాడు ఆయన? ఎవరెవరిని గద్దించాడు? గాలిని, ఇంకా ఎవరిని గద్దించాడు ఆయన? శిష్యులను కూడా గద్దించాడు. మీరు ఇంకాను నమ్మలేక ఉన్నారా? మరి ఇంకాను మీ విశ్వాసం ఎక్కడా? ఇప్పుడు ఆయన లేచి ఇక్కడ మనకు టీచర్లు ఉన్నారు. వారు హాజరు పుస్తకములో లేచి నెంబర్ 1 ఎస్ మేడం, నెంబర్ 2 ఎస్ మేడం, నెంబర్ 3 ఎస్ మేడం హాజరు పలికినట్లుగా ఆయన లేచి గాలిని, సముద్రమును, పిల్లలు అల్లరి చేస్తే ఏమవుతుంది మేడం? ఏమంటుంది? ఏమంటావు మేడం నువ్వు? సైలెన్స్ అంటావా లేదా? ఆయన గాలిని, సముద్రం ఏమన్నాడంటే ప్లీజ్ సైలెన్స్ అన్నాడంతే. సైలెన్స్ అన్నాడు. ఆయన గద్దింపగానే గాలి, సముద్రము ఏమైపోయిందంట? అణిగి మిక్కిలి నీ జీవితంలో చెలరేగే ప్రతి సమస్యను
ఆయన నిమ్మలపరుచు దేవుడు. అయితే నువ్వు ఆయన యొద్దకు వచ్చి మా పరిస్థితి ఏమిటి, ఎవరికొరకో చెప్తూ ఉన్నారు కానీ ప్రభువుకి చెప్పడం లేదు. నీ అక్కరలు, నీ అవసరతలు ప్రభువుకు మాత్రమే చెప్పాలి. ఎప్పుడైతే గాలి సముద్రము నిమ్మలమైందో ఏమంటున్నాడు, ఆడున్న వాళ్ళు చూసిన శిష్యులు ఏమంటున్నారు, ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, ఈయన ఏమై ఉన్నాడో, ఈయనకు సృష్టి ఆవర్తు లోబడుచున్నదే. విశ్వాసి జీవితములో మనం హెబ్రీ పత్రికలో అనేక మాటలు చూస్తాం. హెబ్రీల అక్షరాలు 22, అందులో ఇప్పుడు 13వది ఏంటంటే మేం అనగా అలలు లేక తరంగాలు అని అర్థం. విశ్వాసి జీవితములో శత్రువులు అలల వలె నీ మీదికి లేచినను నువ్వు ప్రార్థించు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచ్చిన, కీర్తినీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చినను నేను బెదిరించగలను. పాతాళ పాశములు నన్ను అరికట్టినను, మరణపు ఉరులు నన్ను అరికట్టినను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనినను. విశ్వాసి జీవితములో, క్రైస్తవ జీవితం పూల పానుపు వంటిది కాదు, అది ముళ్ళ బాట. ఆ బాటలో నీ రక్షకుడు నీతో కూడా ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో. నిన్ను వదిలేసేవాడు కాదు ఆయన. మన శ్రమలలో కూడా ఆయన కూడా ఒక సహోదరునిగా శ్రమ పడినట్టుగా మనం చూస్తాం. వారు వెళుతూ ఉన్నారు, గొప్ప తుఫాను ఉన్నది, కానీ వారి వెంట ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు వెంట ఎవరున్నారు? శిష్యులు. ఆయన ఉన్నాడు కనుక మృత్యువు యొక్క అలలు నన్ను ఆవరింపగను, నేను బెదరను. కీర్తనలు 18:4-5 వచ్చినారు. 18వ కీర్తన 4-5 వచ్చినారు. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను.
మృత్యువు యొక్క అలలు, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. విశ్వాసి జీవితము, దావీదు జీవితములో సౌలు వలన అనేకమైన శ్రమలు, బాధలు, హింసలు పొందాడు దావీదు ఎలాగైనా చిక్కించుకోవాలని ఒక డ్యూటీ పెట్టుకున్నాడు. ఈ దినాలలో కూడా పని పాట లేని వాళ్ళు ఒక డ్యూటీ పెట్టుకుంటున్నారు. ఏం డ్యూటీ? ఈ దినాలలో కూడా పని పాటలు లేని వాళ్ళు, పని పాటలు ఉన్నట్టు వాళ్ళ పనులలో వాళ్ళు ఉండిపోతారు. కొందరు పని పాటలు ఉన్నావు, కానీ వారి డ్యూటీ ఏంటంటే ఎదుటివారి తప్పులు ఇతరులకు చాటించుట వారి వృత్తి. అందుకనే ఇర్మీయా గ్రంథంలో ఆ మాట మనకు దొరుకుతుంది. ఈ పని పాటలు లేని వాళ్ళ యొక్క మరి చిట్ట అక్కడ మనకు దొరుకుతుంది. ప్రతివాడు 9వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం, సత్యము పలకగా ప్రతి వాడును తన పొరుగువానిని వంచించుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాడి తప్పులు పట్టవలనని ఏమంటా వీళ్ళు, ఇది వీళ్ళ పనిపాటలు లేని వాళ్ళు. వీరి డ్యూటీ ఏంటంటే వీని తప్పు చిక్కదా, వీని బలహీనత చిక్కదా, వీనికి ఇతరుల గురించి మేము చెప్పడానికి మేము ముందుగా ఉన్నాం. మరణపాశములు, భక్తిహీనులు వరద వలె నన్ను చుట్టుకొనిది, నేను బెదరను అంటున్నాడు దావీదు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం, సౌలు పర్వతము ఆ తట్టును, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునకు పోవచ్చుండగా దావీదు సౌలును తప్పించుకొని పారిపోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను, దావీదును అతని జనులను పట్టుకొనవలనని చుట్టుకొనుచుండిరి. ఏమంట? ఈ దెబ్బతో దావీదు గారి పని అయిపోవాల, ఈ దెబ్బతో గంధం దేవదానం గారి పని అయిపోవాల. ఇక చిక్కాడు. దానియేలు జీవితంలో అదే కదా. ఏది దానియేలు జీవితంలో? చెప్పు రాజా, ఏది దానియేలు జీవితంలో? ఏం చేశారు? దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనను ఉండి తగిన హేతువు కొరకు కనిపెడుతూ ఉన్నారంట. ఎందుకంటే దానియేలు బబులోను దేశములో అత్యున్నతమైన స్థాయికి వచ్చారు. రాజుగారు అన్నారు, అబ్బాయిలారా, అధికారులారా, ఇట్రండి, మీ అందరి మీద ఒక పర్యవేక్షకుని పెడుతూ ఉన్నాను, దానియేలును ఉన్నత స్థానంలో ఉంచుతాను అని ఆ ప్రజలతో అంటే, ఆ నాయకులతో అంటే, మన దేశానికి వీడు వలస వచ్చాడు, మా మీద పెత్తనమా, ఏదైనా ఒక తప్పు మోపాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం.
అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. మా చేతిలో నుండి తప్పించుకుంటావా నువ్వు? లే, ఏదో ఒకటి కనిపెట్టండి రా, ఏదో ఒకటి చూపించండి రా. ఏమంటున్నాడు అక్కడ? తగిన హేతువు కొరకు కనిపెట్టిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి. యవన పిల్లలు దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. జాగ్రత్త. నువ్వు పడక నుండి లేస్తానే మోకాళ్ళుని ప్రార్థన చేయి. నువ్వు పడక నుండి లేస్తానే దైవ గ్రంథాన్ని పట్టుకో. జయ జీవితము నీదే. యవన పిల్లలు మోకరించుట అలవర్చుకోవాలి. యేసు ప్రభువారు దేవుని రాజ్యము కొరకు ఆయన 30 సంవత్సరాలప్పుడు దేవుని పని ప్రారంభించారు. కానీ యవన కాలములోనే ఉదయాన్నే నువ్వు చెప్పు శ్వేత, ఏం చేసేవాడు యేసు ప్రభు? రామాజీ శ్వేత ఏం చేసేవాడు? ఈ శ్వేతకు నేను తప్పించుకున్నలే అనుకుంటాను. ఏం చేసేవాడు? ఆయన చెప్పు రాజా. ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, ఇప్పుడు చెప్పు ఏం చేసేవాడు? యవ్వన వయసు. ఫేస్బుక్లో కాదు మన ఫేస్ ఉండాల్సిందేది, అద్దములో కాదు మన ఫేస్ ఉండాల్సిందేది, ఆయన ముఖ దర్శనములో ఉండాలి మన ఫేస్. భక్తులు నీ ముఖ కాంతిలో నా అక్కర్లు తీర్చుకుంటాను అన్నాడు భక్తుడు దావీదు. నీ ముఖ కాంతిలో ఆయన మొహము, ఆ మహిమాన్వితుడైన క్రీస్తును అరుణోదయమే ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం విజయ జీవితం. నీ పిల్లలు ఉన్నతమైన వ్యక్తులుగా తయారవుతారు. ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, సరైన వసతులు లేకపోవచ్చు, కానీ నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు సియోను కుమారి లేచి రేయి నడిజామున, రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన పట్టు. అంతే, నువ్వు ఆయన తట్టు ఎత్తయ్యా, ఆయన తట్టు ఎత్తమ్మా. నీ పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాయి. సౌలు ఆ తట్టును, దావీదు ఈ తట్టును సౌలు చేతిలో నుండి తప్పించుకొని పోవాలని దావీదు త్వరపడుతూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక సౌలు శత్రువు అతిశయపడుతూ ఉన్నాడు. చిక్కాడురా, ఇక చిక్కాడు నాకు అనుకున్న సమయములో ఒకడు వచ్చి, అయ్యా సౌలు గారు, దేశంలో దొంగలు పడ్డారండి అన్నాడు. తన ప్రయత్నం మానుకొని వెళితే దావీదు దేవుని స్తుతిస్తున్నాడండి.
ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? ఎంత చక్కని పేరు! సెలహాలెమ్మ లెకోతో భయ విముక్తి శిల. నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. విశ్వాసీ జీవితములో, విశ్వాసీ కుటుంబములో అలల వలె నీ కుటుంబము తుఫానుల చేత చిక్కుకొనినప్పుడు నువ్వు బేలు పడాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థించుట అలవర్చు. నువ్వు ప్రార్థించు. చింతిస్తే అనారోగ్యం వస్తుంది, ప్రార్థిస్తే దేవుని శక్తి. గుర్తుపెట్టుకో, సంఘములో సమస్యలు చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకు? మా బలహీనతలు ఉరుగుదలకూడదు అని అంటున్నారు, బలహీనులు అయిపోతున్నారు. ఆది సంఘం అలా కాదు. ఆది సంఘం భక్త పౌలు ఏమన్నాడు? సహోదరులారా, మేమేం చేసుకుంటాంలే అన్నారా? ఏమన్నాడు? మేము చేసుకుంటాంలే, మాకు తెలియదా? ఎదవజ్ఞానం. అసలు నోరు కూడా మాట్లాడు. ఎందుకంటే మీ సంఘంలో ఏం మాట్లాడకూడదు అంటావు కదా, ఊరికి ఉండాలంటావు కదా. ఎవరన్నారు? నీ ప్రభుని గురించి వర్ణించు, నీ ప్రభుని గురించి తెలియజేయి. మందిరానికి వచ్చే వారికి ప్రభు ప్రేమను గురించి చెప్పు. ఏమనకూడదంట కదా, ఊరికి బొమ్మ మీద రావాలంట, కూర్చోవాలంట, పోవాలంట కదా. అందుకే ఇతరుల గురించి గంటలు గంటలు మాట్లాడే సమయం ఉంటుంది, కానీ ప్రభుని గురించి 4 మాటలు చెప్పి నోరు రాదే నీకు. దేవుని సంఘానికి నడిపిస్తామనే మనసు కూడా రాదే నీకు. ఆదివారం వచ్చే 2.5 గంట కూర్చోనంటే నా నెర్రాలు ఎముకలు చూసి ఆదివారం పోవాక్ అంటారు. వారమంతా ఖాళీగా ఉంటారు, ఆదివారమే పని పెట్టుకుంటారు. వారమంతా ఖాళీగా ఉంటారు, ఆదివారమే నాటు పెట్టుకుంటారు. ఆ వారమంతా ఖాళీగా ఉంటారు, ఆదివారమే కలుపు పనులు పెట్టుకుంటారు. వారమంతా ఖాళీగా ఉంటారు. ఇక ఏవేవో ఎక్సెట్రా మీరే చూసుకోండి. నిజ విశ్వాసి ఈ దినం ప్రభు దినము, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. నా స్తుతుల కొరకు నా రక్షకుడు నాకంటే ముందుగా ఆసీనుడై ఉంటాడు. ఆయన ముఖ దర్శనం చేసుకోవాలనే వారు సరే 10 అంటే ఎంతకు వస్తున్నారు? 10:30, 11, 12. ఆఖరికి ఆమెనే తప్పుడు. ఎందుకంటే అందరిలో ముఖం చూపించాలని. నేను కూడా భక్తుల్ని, భక్తాదురాలు. అదే కలెక్టర్ గారు వచ్చారంటే అనుకోకుండా శ్వేతను, అమ్మా నువ్వు ఆసుపత్రిలో పని చేస్తున్నావు, నీ పని అంత బాగా సక్సెస్ ఉందమ్మా, నీకు ఒక అవార్డు ఇవ్వాలా, నేను మీ ఇంటికే వస్తున్నాను అని అన్నాడు అనుకో మన జిల్లా కలెక్టర్ గారు. ఏం చేస్తుంది? అసలు నిద్రపోను. చూసారా? మరి జీవాధిపతి అయిన ప్రభును ఈ వారములో, నా పనులలో, నా ప్రయత్నములలో, నా డ్యూటీలో, నా పొలములో, నేను చేసే ప్రతి పనిలో తన కృపాక్షేమాలు ఉంచి రక్షించిన నా ప్రభును ఆరాధించడానికి నీ మనస్సు ఉండడం లేదు అంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఒకరు చెప్పాల్సిన పనిలే. నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాంటిది అంటే మందిరానికి వచ్చే దాన్ని బట్టి తెలుస్తుంది. అంతే. ఒకరు అడగాల్సిన పనిలే. ఇదే నీ భక్తి అని చెప్పాల్సిన కూడా పని. చూసారా? నువ్వు విలువబెట్టి కొనబడిన వాడు, విలువబెట్టి కొనబడిన దానివి. ఆయన
ఆరాధించుట. అందుకే భక్తుడు అంటున్నాడు, భక్తిహీనులు వరద వలె నన్ను చుట్టుకొనినను నేను బెదరను, నా రక్షకుడు నాతో ఉన్నాడు. సౌలు ఆ తట్టు వస్తున్నాడు, దావీదు ఈ తట్టు వస్తున్నాడు. ఇక చిక్కుతారనగానే దేవుడు గొప్ప కార్యం జరిగించాడండి. అందుకే 34వ కీర్తన 1వ వచనం పైన ఏమని రాయబడిందో చూడండి, చిన్న అక్షరాలలో. వెర్రివాని వలె ప్రవర్తించి రచించిన కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, నేను అతిశయించుచున్నాను. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను. జీవితములో ఎటువంటి తుఫాన్లు వచ్చినా నిమ్మలపరిచే రక్షకుడు నీతో ఉన్నాడు, గుర్తుపెట్టు. ఆయన నిమ్మలపరచువాడు. అలల చేత ఆ దోణి ఏమైపోయిందంట, నిండెను. చూడండి 4వ అధ్యాయంలో 37వ వచనం, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయి. నీ ఆధ్యాత్మిక జీవితంలో వరదల వంటి, అలల వంటి ఇక మునిగిపోయే స్థితిలో ఉండినను ఆయన నీకు ముందున్నాడు. నువ్వు ఆయనతో ఉంటే ఆ అలలను ఆయన నిమ్మలపరుచుద్ది. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేమనగా బ్రతుకుదమని నమ్మకము లేకుండునట్లు. చదువు 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. శ్రమను గూర్చి మాకిష్టము లేదు. ఏలయనగా మేము బ్రతుకుదమని నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మేము కృంగిపోతున్నాం. విశ్వాస జీవితములో కృంగదలు వస్తాయి, కానీ కృంగిన వారిని లేవనెత్తే రక్షకుడు నీతో ఉన్నాడు. మేము కృంగిపోతిమి, మృతులు లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందును తప్పించును. గొప్ప తుఫాను రేగి అలలు ఆ దోణిని కొట్టినందున శ్వాస జీవితములో యేసు ప్రభు వారే అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, శ్రమ రాదు అనలే. కానీ ఈనాటి క్రైస్తవ్యము శ్రమ అంటే ఇష్టపడడం లేదు. ఇదిగో ఒక్కరు ఒక మాట అనకూడదు చూడిన్నాయా, అట్లయితే నీ మందిరానికి వస్తాం. ఒక్క
ఒక్కరు కూడా ఏమనకూడదంట. ఎట కనపడుతున్న వాళ్ళకు మేము దేవుని సన్నిధిలో ప్రతి మానవుడు బలహీనుడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించిన రక్షకుడు మనతో ఉన్నాడు. కొంతకాలము సమస్యలకు గురి అవుతామే కానీ చివరిలో సర్వ సమృద్ధి కలిగిన చోటికి నడిపిస్తాడు. ఆయన కొరకు నిలబడాలి. విశ్వాస జీవితములు దోనె అలల చేత కొట్టినందున వారు మునిగిపోయే స్థితిలో ఉన్నారు. ఇది నెలలో అనేక కుటుంబాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. కానీ ఆ కుటుంబాలను ఉన్నతమైన వ్యక్తులుగా చేసే రక్షకుడు ఉన్నాడు. 22వ కీర్తనలో రాజైన దావీదు చూడండి ఎన్ని పదాలు చెప్తాడో. 12వ వచనం, 22వ కీర్తన 12వ వచనం. మన పోతురై రాజయ్య లేఖనాలు చదువుతూ ఉంటాడు కదా అప్పుడప్పుడు. కీర్తనీయుడైనా ఆవరించగను, చీల్చును గర్జించు సింహము వలె వారు నోరు తెరుచుచున్నారు. నేను నీళ్ళ వలె పారవేయబడి ఉన్నాను, స్థానము తప్పి ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గర్జించుచుండు సింహము వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. వారు నోళ్ళు తెరచుచున్నారు. 16వ వచనములో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి వారు నన్ను ఆవరించి ఉన్నారు. భక్తిహీనులు వరద వలె నన్ను ఆవరింపగను, నేను బెదరను. శ్వాస జీవితము ఎన్నో సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం అంతా. ఒకసారి నీ కుటుంబము నీవు కూర్చొని మనల్ని చేసుకో. 69వ కీర్తన 1వ వచనం, దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలువనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచి ఉన్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయాను. కానీ నా రక్షకుడు నన్ను లేవనెత్తాడు. నా గోనె పట్టుని విడిపించి నన్ను సంతోషభరితునిగా చేశాడు. దోణి అలల చేత నిండినందు అపాయకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. వారు అపాయకరమైన స్థితిలో ఉండి కూడా వారి ప్రభును వారు గుర్తించలేకపోయారు. ఆయన రక్షించు దేవుడు. ఇప్పుడు ప్రార్థిస్తున్నారు, ప్రభువా మమ్మును రక్షింపుమని ఆయనను లేపిరి.
నీ సమస్యలు పరిష్కరించే ప్రభు నీతో ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ప్రభు దగ్గర చెప్పుకోకుండా లోకంలో మనుషుల దగ్గరికి పోతూ ఉన్నావు. ఆయన సమస్యలను పరిష్కరించే గొప్ప ప్రభు ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా, ఆయన గద్దింపునకు సముద్రాలే పారిపోతాయట. ఆయన గద్దింపునకు సముద్రమే ఎడారి అయిపోయింది. కనుక నా జీవితంలో చెలరేగే ప్రతి సమస్యను ఆయన అణిచివేయి. అయితే దిగులతో కూర్చోకూడదు, ప్రార్థించాలి. ఏం చేయాలి? ప్రభును స్తుతించాలి, ప్రభును గణపరచాలి. దేవా, నా పిల్లలు, మగ పిల్లలు, వారికి వివాహాలు జరుగుటకు సహాయం దయచేయి. నా పిల్లలు మరి కూతుర్లు, వారి వివాహ విషయాలలో సహాయం దయచేయి. ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది. నువ్వు ప్రార్థించు, దేవుని శక్తి వస్తుంది. మనం ప్రార్థించేది మానేసినాం, మోకరించటం మానేసినాం, దేవుని సన్నిధి గడుపుటం మానేసినాం. చిన్న ఫోన్ వచ్చేసాలు పరిగెత్తుకుంటూ పోతున్నాం. ఇదిగో వస్తున్నా ప్రభువా, వీలైతే సాయంత్రం ప్రార్థన చేస్తాలే, ఇప్పుడు సాలే ప్రభువా, నాకు ఫోన్ వచ్చింది, పోతున్నాను. ఆఖరి ప్రభును కూడా ఈ నా మాటలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను, ఆమేన్, మిగతాది మళ్ళా తెల్లారుజామునలే ప్రభువా. ఏమమ్మా బాగున్నావా, ఏం ఫోన్ చేసావు, ఆడ ఫ్రీ డేటా, ఎన్ని గంటలైనా మాట్లాడుకోండి అని కదా. ప్రతి వారికి 5G ఫోన్ ఉంది. డబ్బా ఫోన్ ఎవరికి లేదు? ఉందా డబ్బా ఫోన్? గిన్నెలేమో కానీ కుటుంబంలో వయసు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉన్నాయి లేవా ఫోన్లు? మీ ఇంట్లో అందరికి ఉన్నాయా? కొందరికే ఉన్నాయా? అందరికి ఉన్నాయి కదా. నీకుంది, మీ ఆయనకుంది, నీ పెద్ద కూతురుకు ఉంది, నీ చిన్న కూతురుకు ఉంది, ఆఖరికి నీ వారసుడైన కుమారునికి కూడా ఉందా? చూసారా? గిన్నెలేమో ఒకప్పుడు నీ గిన్నె తెచ్చుకోరా అనేవాళ్ళు మాకు పిల్లప్పుడు అన్నం పెట్టాలంటే. గిన్నెలేమో బట్టలేమో కానీ ఫోన్లు మాత్రమో గుట్టలేనంటే ఆర్డర్లు ఇచ్చి అవి వేసినది లేదు, తొడుక్కునేది లేదు. వారానికి 3 సార్లు వాడు వాడలోడు వస్తూనే ఉంటాడు. వారానికి 4 సార్లు. ఈ క్రిస్మస్ అప్పుడు బయటకు తీసినప్పుడు ఇన్ని బట్టలు ఎక్కడు అమ్మా అంటున్నది తల్లి. ఇల్లు కడగల కదా, అప్పుడన్నీ గుట్టలన్నీ బయటపడతాయి. తొడిగినదే లేదంటే వేసినదే లేదు. ఒకసారి మీ మనసును పెట్టి ఆలోచన చేసుకోండి. నేను ఎన్ని ఆర్డర్లు ఇచ్చినానో, అవి ఎన్నిసార్లు నేను వేసుకున్నానో కదా. మరియమ్మ అంటుంది, అసలు ఫస్ట్ నువ్వు చూసుకో అంటాను నన్ను. చూసారా? విశ్వాస జీవితంలో తృప్తికరమైన జీవితం ఉండడం లేదు. అమ్మ డబ్బులు రాలే కదమ్మా, 2 నెలలే కదమ్మా జీతాలు దాకంటే, చిన్నదిలే మమ్మీ, అంతా 300 మమ్మీ. ఎంత కాదమ్మా, వాడు సీటీలో అడుగుతున్నాడు, వాడు కంతులో చిన్నదిలే మమ్మీ, ఇంతే ఇంతది, జస్ట్ 500 అంతే. అన్నవా లేదా మమ్మీ? అన్నవా కదా, ఆర్డర్ ఇచ్చినప్పుడు అన్నవా లేదా? జస్ట్ ఎంత జస్ట్. ఈమె చూసే పచ్చడి పెడతా ఉంటుంది వారం పన్న పాస్టర్ కుమారమ్మ. చూసారా? తినడానికి ఆర్డర్లకు అవసరమా? తృప్తికరమైన జీవితం. మా పాలు ఏం నవ్వుతున్నాడో, గుంటూరు పోతున్నాడు కదా, ఈరోజు కరెక్ట్గా చెప్పినాడని ఏ నవ్వుతున్నాడో పాల్ బ్రదర్. శ్వాస జీవితంలో తృప్తికరమైన జీవితం. ఈ
సొక్కా ఎన్ని సంవత్సరాలతో చెప్పగలరా మీరు? చెప్పండి, మీ ఊహను బట్టి చెప్పండి, మీ ఊహను బట్టి చెప్పండి. 7 సంవత్సరాల క్రితంది ఈ సొక్క. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మహా అయితే 5 సార్లు పడుతుంది నా శరీరం మీద, అంతే. అంటే పాతవేమో తిరగడానికి పెట్టుకొని ఉంటా, సేవకు పోవడానికి స్పెషల్గా ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే సేవలో మరి మా నాయన తాగుడుపోతైనా ఒక మాట అనేవాడు, ఒరే ఆకలితో ఉన్నప్పుడు ఉప్పు చల్లుకొని తినేవాళ్ళం, ఉప్పు నీరే అన్నం మీద. నువ్వు తిన్నావు ఎప్పుడన్నా? ఉప్పు చల్లుకొని ఉత్త కలుపుకొని తిన్నావు ఎప్పుడన్నా? ఉప్పు నీరు ఉల్లిగడ్డ, ఉప్పు నీరు ఉల్లిగడ్డ తిని సమాజంలో గంభీరంగా ఉండాలరా అనేవాడు మా నాన్న. తాగుడుపోతైనా కూడా మంచి మాట చెప్పేవాడు. కనుక సమాజంలో మనకున్న దాంట్లో మనం గౌరవంగా ఉండాలి. విశ్వాస జీవితంలో కూడా ప్రభు కొరకు నిలబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినానో ఆయన నీతో ఉన్నాడు. వారు అపాయకరమైన స్థితిలో ఉండినను వారి రక్షకుడు వారితో ఉన్నాడు. 107వ కీర్తన 29వ వచనం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమాయవి, నిమ్మలమైనవని వారు సంతోషించేది. ఆయన తుఫాను ఆపివేయగా 28వ వచనములో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. నిమ్మలపరిచే రక్షకుడండి మన దేవుడు, నిమ్మలపరచువాడు. భార్యాభర్తల మధ్య నిమ్మలం లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు నిమ్మలం లేదు. ప్రార్థించు. నువ్వు సంపాదిస్తున్నావే కానీ నీ భర్త అడ్డదారిలో రెండో ఇంటికి చేరిపోతావు. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు, కానీ ఆ సంపాదన నీ భార్య పిల్లలు అనుభవించలేకపోతుంది. ప్రార్థన చెయ్యి, నీ భర్త మారుతాడు. ప్రార్థన చెయ్యి, నీ భార్య మారుతుంది. ప్రార్థన చెయ్యి, నీ పిల్లలు మారుతారు. ప్రార్థన చెయ్యి, నీ కుటుంబం దేవుని సన్నిధిలో దీవించబడుతుంది. ఆయన సముద్రమును గద్దింపగా 124వ కీర్తన 124వ కీర్తన 2వ వచనం. జలములు మనలను ముంచివేసి ఉండెను. ప్రవాహము మన మీదికి, మన ప్రాణము మీదికి పొర్లి పారి ఉండును. ఘోషించు జనములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండునని ఇశ్రాయేలులు అందరూ కాగా వారి పనులకు
మనలను వేటకు అప్పగింపని యెహోవా స్తుతింపబడునుగాక. వారి పనులకు అప్పగించని యెహోవా స్తుతింపబడునుగాక. దానియేలు జీవితంలో అనుకున్నారు వారు, దానియేలు కానీ ఇప్పుడు ఎముకలు సింహాలు ఛిద్రం చేసేస్తాయిరా అనుకుంటున్నారు. కానీ ఆకాశం నుండి దేవుడు దిగి పిల్లలు అల్లరి చేస్తే మన టీచర్లు పిల్లల మీద తలల మీద సైలెన్స్ నేను అల్లరి చేస్తున్నామే అని అంటుంది రమణమే కదా. సింహాల తల మీద దేవదూత వచ్చే, ఎవరు అనుకుంటున్నావు ఆయన మనల్ని సృజించాడే, ఆ సృష్టికర్త దేవుడే. ఇదిగో ఈ రాత్రి దానియేలుతో పాటు మీరు కూడా, మీరు అడవి జంతువులు తిన్నారు కదా, తెల్లారినాక మీరు మనుష్య మాంసం తింటారు అని అంటే, ఈ అడవి జంతువుల మాంసం తిని తిని మా పనులన్నీ చప్పబడిపోయినాయండి అని. ఇదిగో అయితే మీరు దానియేలు వైపు చూడకూడదు, దానియేలుతో పాటు మీరు కూడా అంతే. అవి రెండు కళ్ళతో ఎప్పుడు తెల్లారునా అని ఆకాశం వైపు చూస్తున్నాయి కానీ దానియేలు వైపు చూడడంలే. అవి తెల్లవారక మునిపే నింద మోపిన ఆ మనుషులు సింహముల పాలైరి, వారి ఎముకల సహితము సింహములు పగుల కొరికె. మన శత్రువు పనులకు అప్పగించని యెహోవా స్తుతింపబడునుగాక. ఈ ఆధ్యాత్మిక జీవితములో నింద మోపిన ఆ మనుషులు, చెడ్డ సమాచారం చెప్పిన ఆ మనుషులు తెగుళ్ళు చేత చచ్చారు. నీ జీవితంలో నీ గురించి చెడుగా మాట్లాడినా నువ్వు ప్రభుకు చెప్పు, అంతే. మనుషులకు చెప్పాలి. మనుషులు ఊకొట్టినట్లు ఊరి కొట్టి తెల్లారి లోపల ఊరికంతా బంద్ చేస్తారు. ఎస్ఎంఎస్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా. చూసారు, నువ్వు ప్రభుకు మాత్రమే చెప్పు. ఈయన ఎట్టివాడో ఆయన నిమ్మల పరిస్థితి కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో అనగా అలలు శ్రమలకు, బాధలకు, శోధనలకు గుర్తు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తల ఇల్లు కట్టుకొనిన శ్వేత రమ్మను పొంజి వాన వచ్చెను, ఏమంటున్నాడు ఇక్కడ? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాడి జీవితములో, వాడి ఆధ్యాత్మిక జీవితములో వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. విశ్వాసి జీవితంలో
నీ ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి, ప్రభుకు లోబడాలి. యవన పిల్లలు మందిర పరిచర్యలలో చురుగ్గా పాలు పొందాలి. ఈరోజు ఉదయం పుట్లూరు నరసింహ పిల్లలు వచ్చారు. అబ్బా అని, ఏరా నీళ్ళేవబ్బా, డబ్బీ అబ్బా నీళ్లు తెచ్చామంటున్నారు బాబుగారు. ఆ బాబుగారు అంటే స్వరూపకు అంత ప్రేమ. ఒకవేళ పెళ్లి చేసుకుంటుందేమో చెప్పలేం. మళ్ళా ఏమిరా అంటే, బా తాగేకి నీళ్ళు లేవబ్బా, నువ్వు డబ్బులు వచ్చి మేము నీళ్ళు తీసుకొచ్చి పెడతామబ్బా అంటున్నా. మందిరానికి 10 నిమిషాల ముందు రావాలనే సంగతి అందరికీ తెలుసా తెలియదా? మనకు తెలుసా తెలియదా? సంఘ ప్రారంభము నుండి ఆనవాయితీ ఉందా లేదా? ఇప్పుడు ఎట్లా వస్తున్నాం మనము? అబ్బా టంచనగా వచ్చి టంచనగా పోతున్నాం. ఏమైనా ఏదైనా చిన్న పని చెప్తే ఇదిగో సంఘానంతా పిలుస్తూ అంటున్నాడు ఒక ఆయన. ఎప్పుడో తరబు ఈ సంఘము సంఘానంతా పిలుస్తూ అన్నాడు. ఇదైతే కాతి అని ఓడు ఆకురాయ తోమేటోడు వచ్చాడు పద్దన్ని. ఇదే దెబ్బతో అన్ని మటలు కూడా నేనే చేపించి అక్కడున్న కంప చెట్లు నేనే కొట్టేసి, చిన్న పని చెప్పాలన్నా కూడా సంఘం అంతా రావాలంట. ఎప్పుడొచ్చారమ్మా అద్దాల కాడ సమయం గడిపేవాళ్ళు? సమూయేలు అలాగనలేదు. సమూయేల్ అని పిలవగా లెనిన్ లే సమూయేల్ అని పిలవగా దేవుడు సమూయేలు ఏమన్నాడు? అబ్బా నేను 2వ సెకండ్ సాటర్డేకి పాటల్లో చురుకుతో పాలు పొందుతున్నాను, ఇప్పుడు నువ్వు క్వశ్చన్లు అడిగితే నేను కన్ఫ్యూజ్ అవుతా అంటున్నాడు. కూర్చోబాబు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, జవాబు అది కావాలా? ఇదిగో ఎప్పుడు బాయ్ అయినా చెప్పేది, ఇంకెవరు లేరా నీకు? ఓయప్ప, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? ఒరే యేసు ప్రభుకి ఎంతమంది రా శిష్యులు? రే 15, 16, 13 చెప్పులు ఎంతమంది రా? ఈడు రాజయ్య కొడుకు పెద్దోడు. యేసు ప్రభుకు 24 మందా, 15 మందా, 16 మందా? నువ్వు చెప్పు. 12 మంది. 12 మందిలో ఆ 12 మందిలో స్పెషల్ ఎవరు వాళ్ళు? 12 మందిలో 3 స్పెషల్ అండి. వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయినాడు? రూపాంతర కొండకు తీసుకుపోయినాడు. అందరిని తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదు. ఎవరికి లోబడి మాకింటారో వాళ్ళకి చెప్తారు. మాకేనా, మేమేనా? ఆ పదాలు విశ్వాసికి అస్సలు ఉండవు. అయ్యా ఇప్పటికీ నువ్వేదైనా చెప్పు అని అడుగుతారు. మీ ఆలోచనలు చెప్పని నేను అడుగుతా. వాళ్ళ నుండి జవాబు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పేస్తా. మళ్ళా ఫోన్ చేసి మాట్లాడినాం కదా అయ్యా అంటారు. అందుకే పెద్ద మనసు ఉంది నాకండి అయ్యా అంట. తినేది నువ్వైతే మళ్ళీ మమ్మల్ని అంటావా అని వాళ్ళు మా మిత్రులంతా చూసారా. ఆ ప్రార్థనా కొండకు కూడా ఎంతమంది తీసుకెళ్ళాడు? అందరినీ తీసుకెళ్ళాడు. ఏందో అనుకుంటున్నారు, ఇది దేవుని పని అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారు? గుర్తించడంలే విశ్వాసి. ఆస్తులు పెరుగుతున్నాయి కానీ ఆత్మీయత ఉండడంలే. ఆస్తులు పెరుగుతున్నాయి కానీ ప్రేమ ఉండడంలే. ఆస్తులు పెరుగుతున్నాయి కానీ తగ్గింపు ఉండడంలే.
ఆస్తులు పెరుగుతున్నాయి కానీ పలకరింపు ఉండడం లేదు. ఏం లాభం ఆస్తులు? ఆప్యాయత ముఖ్యం. పౌలు దెర్బేకు లుస్రాకు వచ్చినప్పుడు ఒక శిష్యుడు ఉన్నాడంట. ఎవరు ఆ శిష్యుడు? తిమోతి. ఏం సాక్ష్యం కలిగిన వాడు? సహోదరుల వలన ఏమంట మంచి పేరు పొందినవాడు. మా దాస్ ఉన్నాడు, పోలీస్ దాస్. అలా కొడుకుతో అంటున్నాడు, రేపు సెలవులు వస్తే తాత అంటే ఎల్లురా అంటున్నాడు. ఈటెగాళ్ళు శనివారం టెంకాయలు పట్టుకొని పోయేటోళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకున్నారు, వస్తారంట. ఎల్లురా, తాత అంటే ఎల్లుతే ఇంక అంతకన్నా భాగ్యమరా అంటున్నాడు. తన కొడుకు చెప్తున్నాడు, నువ్వు తాత అంటే ఎల్లురా అంటున్నాడు. ఎన్ఎం జోసఫ్ గారి కుమారుడు, అదే యూట్యూబ్లో నిన్న 23 కీర్తనలు చెప్పాడు. ఆడంటున్నాడు, ఏమి తాతయ్య ఇప్పుడే వచ్చావు, ఇప్పుడే వెళుతున్నావు, 2 రోజులు ఉండొచ్చుగా అంటున్నాడు. ఓరే, ఇంతవరకు ఎవరు అనలేదు ఈ మాట. ఎప్పుడు పోతావా అనే వాళ్ళని చూసినా కానీ ఏంది తాతయ్య 2 రోజులు ఉండొచ్చుగా అంత ఒకటే చెప్పా వాళ్ళకు, ఇంట్లో వాళ్ళకు కూడా. అమ్మ, ఈరోజు నాకు విజయవాడలో ఒక శిష్యుడు దొరికినాడు అమ్మ, ఉండిపో అనే శిష్యుడిని చూశానమ్మా. కనబడితే పని చెప్తారే, కనబడాకు దాక్కో. ఇదే నీ ఆత్మీయత, నువ్వు పెంచిన విధానం ఇదే? ఇదేనా నీ పెంపకం? ఎల్లురా, దైవ సేవకుని ఇంట్లో సేవ చేయరా, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు నాయన. వెళ్ళు. బలహీనతలు అందరికీ ఉంటాయి నాయన, మనకు లేవా? అవి కాదు మనకు కావాల్సిండేది. నువ్వు ఆమె నన్ను స్వామి నన్ను నడుము నొప్పి వస్తుందంటుంది ఒక ఆమె. కాబట్టి ఈ మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనకు అనేకమైన విషయాలు, ఈ అంశాలు రాయడానికి 4 గంటలు, తెల్లారుజాము 4 లేచి కూర్చున్నా. మావిడ అంటుంది, ఏమండి నాకు కొంత అట్లా సహాయపడవచ్చు కదా అంటుంది. అమ్మ, ఈడ ప్రసంగమే ఇంకా కన్ఫ్యూషన్లో ఉన్నాను, నీ పని నువ్వు చూసుకోమ్మా అని చెప్పేసి. కనుక ఇదేదో అనుకునేది కాదు, దేవుని సన్నిధిలో ఇచ్చుట వలన. కనుక సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో శనివారం, 2వ శనివారము ఇక్కడ తగ్గడంచెలోను తెనాలిలోను మొదట చిన్నపిల్లల రిట్రీట్ ఉంటుంది. అమెరికా నుండి కూడా దొరలు వస్తున్నారు. అమెరికాలో టాప్ 10 పాస్టర్లలో టాప్ 10లో ఒక ఆయన వస్తున్నాడు. ఆయన అమెజాన్ అడవులలో సేవ చేస్తాడు. ఈ పిల్లలకు బోధించడానికి వస్తున్నారు. మరి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే గనక ఛార్జీల గురించి అడుగుతా వాళ్ళను, ఇంకా చెప్పాలి, అడగలేదు నేను. వాళ్ళు ఏమైనా భరిస్తారంటే మనం వెళ్ళొచ్చు, లేదంటే కొద్ది మందితో ఒక ఛార్జీతో వెళ్ళొచ్చు. ఒక ఛార్జీ కావాలంటే నేను భరిస్తాను. అయితే 3 రోజులు ఉండాలి, బోధించేకి కూడా ఉండాలి. ఉంటారా కళా మేడం? అక్కడ చిన్నపిల్లలకు 3 రోజులు ఉంటారా మీరు? టీచర్లు కావాలా అన్నారు. నేను ఫస్ట్ నిన్ను అడిగినాక చెప్దామని జాన్ గారు అడిగారు, నా సంఘంలో పలానా ఆమె జరిపిస్తుందంటే, అన్న మరి ఆమె వస్తుందేమో అడుగు అని. తర్వాత 21 నుండి 23 వరకు 46వ వార్షికోత్సవ సభలు.
మరి అందరూ సిద్ధపడండి, ఆ కూడికలకు మేమంటూ సాయం అందించండి. ఆ కూడికలలో పరిచర్య చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి. అబ్రహాం సేవకులు వారు ప్రార్థించడానికి ముఖ్యం ముందుంటారు, పరిచర్య చేయడానికి ముందుంటారు, యుద్ధం చేయడానికి కూడా ముందుంటారు. నీకు ఇచ్చిన చిన్న అవకాశం కూడా నువ్వు దుర్వినియోగపరచుకోవాలి. ప్రయాసపడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి క్రిస్మస్, నూతన సంవత్సరం మన ఎదుట ఉన్నాయి. మరి ప్రతి కుటుంబము సంతోషంతో జరుపుకొనుటకు మనం ప్రార్థన చేసుకుంటాం. మీరు కూడా ప్రార్థించండి. ఎందుకంటే దేవుని చిత్తమైతే పైన కప్పు విషయంలో ప్రార్థన చేయండి, ఎదురుగా ఉన్న స్థల విషయంలో ప్రార్థన చేయండి. పాల్ ఈ రాత్రి గుంటూరుకు వెళ్తున్నాడు. ఆయన ప్రయాణాన్ని దేవుడు దీవించి క్షేమంగా వచ్చినట్లుగాను. బిషప్ పెద్ద కుమార్తె రైల్వే ఎగ్జామ్ కొరకు సిద్ధపడతా ఉంది. ప్రార్థించండి. మనమందరం మోకరించి ప్రార్థన చేసాం.